హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. రాగి సోడిపిండితో అదే రాగులతో లడ్డూ చేద్దామని మరి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇగో సోళ్ళు అదే రాగులు షాపులో కొనుక్కొని ఇవి శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టి గాలించి రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయని గాలించి ఎండబెట్టి 3 రోజులు ఎండబెట్టి ఇలా పిండి చేసామండి. ఇలా పిండి చేశాను. పిండి చేసి ఇక బేసిన్లో వేసి బెల్లము సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుతున్నాను. ఇంకా బెల్లం అది వేసి ఇక వాటర్ వేసి కలుపుతున్నానండి. సోడిపిండితో అంటేనే పిల్లలు ఎవరు సరిగ్గా ఏం తింటారు. పెద్దవారైనా సరే సోడిపిండితో అంటే కొంచెం నిర్లక్ష్యం వహిస్తారు. వాటరు సాల్ట్ బెల్లం వేసాను, కలుపుతున్నాను. రాగి పిండితో డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూ చేద్దామని. పిల్లలు ఎవరైనా సోడిపిండితో ఏమైనా చేస్తుంటే అబ్బా అంటారు, కానీ ఇదే ఎంతో హెల్తీ అది వాళ్ళకి తెలీదు. ఫస్ట్ ఒకసారి చేశానండి, సరోన్ టాక్సిల్ కుకింగ్ ఛానల్లో చేశాను. పిండి నెయ్యిలో ఏపి చేశాను, అది చాలా టేస్ట్గా ఉంది. ఇది ఇంకో మెథడ్లో చేయాలనేసి మళ్ళీ చేస్తానండి. సెకండ్ మెథడ్లో చేస్తాను. లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ పిండి కాబట్టి 2 రేకులు పెట్టానండి. బేగా అయిపోవాలని తిరిగేసాను. లడ్డు కావాల్సింది దోసకాయ పప్పు అండి, జీడిపప్పు, బద్దపప్పు, కిస్మిస్ పళ్ళు, పలుకులు ఏపీసి, బాదం పప్పు, యాలకపళ్ళు, ఇంకా ఖర్జూరం. ఇవన్నీ ఖర్జూరం అది పిక్కలు తీసి ఉంటుందా, ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. రాగిపిండి లడ్డు అంటే ఎవరు ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా అలా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఓకే. సోడిపిండిని మరి చక్కుల్లా చేసి పెనం మీద వేసి కాల్చాను. పచ్చివాసన అది పోతే ఇప్పుడు ముక్కలు చేసి మిక్సీలో వేస్తాను. పొడిగా వచ్చేస్తుంది, మిక్సీలో వేస్తే పొడిగా వచ్చేస్తుంది. మన పిల్లల ఆరోగ్యం గురించి ఆ మాత్రం కష్టపడిపోతే ఎలాగండి. ఇంట్లో ఉండేటప్పుడు మన ఫ్యామిలీ ఆరోగ్యం మనమే చూసుకోవాలి. ఈ అట్లా ఉన్నవి మనం స్ప్లిట్ చేసుకుంటాం పీసెస్ కింద. ఇవి బెల్ల వేసి చేసినవమ్మా. ఓకే. ఇదో నెయ్యి వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి ఫస్ట్గా మనం నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి, దోసకాయ పప్పు వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేగించుకోవాలి ఫస్ట్ నెయ్యిలో. పలుకులు ఫస్ట్గా మనం వేపించి ఉంచుకున్నామండి పక్కన. తర్వాత దోసపప్పు, కిస్మిస్, తర్వాత మనం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. వేసేయండి. ఇది కూడా నేతిలోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేగించుకోవాలి.
తేనె మరుగుతుంది చూపించు. బెల్లం తేనె, ఇలాచి పౌడర్, ఇలాచి అండ్ షుగర్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత తేనె, జాగరీ సిరప్, బెల్లంతో వేసుకొని ఇగో దీంట్లో బెల్లంతో వేసుకొని వంట చుట్టుకోవడానికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఎందుకంటే ఉండ చుట్టాలి కాబట్టి, ఉండ చుట్టాలి కదా, ఉండ చుట్టాలి. అండ్ తీపికి కూడా బెల్లం వేసుకోవాలి మనం. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఖర్జూరం, జీడిపప్పు, తర్వాత పలుకులు, కిస్మిస్. వేయించుకున్న కిస్మిస్, వేయించుకున్న దోసపప్పు అండ్ క్యాష్యూ నట్స్, ఇలా తర్వాత పలుకులు. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంది కూడా. ఆల్రెడీ మేము 3 times ట్రై చేసాం, చాలా టేస్ట్గా ఉంది. ఫస్ట్ మెథడ్ కంటే సెకండ్ మెథడ్ చాలా బాగుంది. కష్టం కాకపోతే కానీ తినడానికి కూడా చాలా టేస్ట్, చాలా టేస్ట్గా ఉంటుంది. వేయించుకున్న ఖర్జూరం కూడా వేసుకోవాలి ఇందులో. అన్నంతని పెట్టి చూసిన తర్వాత ఇక ఉండొచ్చేసి ఇలాగ ఉండొచ్చు. అన్నీ కలిపేసిన తర్వాత, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసిన తర్వాత తేనె, జీడిపప్పు, దోసపప్పు, పలుకులు, తర్వాత ఇలాచి పౌడర్, పంచదార, తర్వాత కిస్మిస్ అన్నీ కలిపేసిన తర్వాత మనం ఇలా వంటలు చుట్టుకోవాలి. కేజీ బెల్లం పడింది, అలా కేజీ బెల్లం పడింది. తింటే ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యం. డ్రై ఫ్రూట్స్ లడ్డు కన్నా చాలా బాగుంది. ఇలా మీ పిల్లలకు చేసి పెట్టారంటే ఆరోగ్యం. మన ఇంట్లో ఎవరికి చేసి, మన దుమ్ములకి చాలా పౌష్టికం. కాల్షియం ఎక్కువ, రక్తహీనత చేరుతుంది, రక్తం బాగా చేరుతుంది. సో అందరూ ట్రై చేయండి. కొంచెం కష్టమైన పర్లేదు, మన పిల్లలు తింటారు కాబట్టి. ఉండంతా డ్రై ఫ్రూట్సే, చూడండి ఎంత బాగుందో. ఇవి తింటే చాలా ఆరోగ్యం. చాలా బాగుంది, నోట్లో వేసుకొని కరిగిపోతుంది. గర్భిణీ తింటే ఐరన్ చేరుతుంది, ఎందుకంటే రక్తం చేరడానికి మాత్రలు ఎలాగిస్తారు కాబట్టి. అండ్ బోన్స్ కి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎందుకంటే రాగి లడ్డు కాబట్టి. స్ట్రాంగ్ గా ఉంటాయి. చూడండి, దోసపప్పు, క్యాష్యూ నట్స్ అండ్ బాదం ఇవన్నీ కలిసి ఉన్న లడ్డు రోజుకి ఒకటి తినాలి. ఇది రోజుకో లడ్డు తింటే రక్తం పడుతుంది, ఎముకలకు బలం. మనం మందులే వేసుకుంటాం కాల్షియం పెరగడం కోసం. ఇలాంటివి తింటే కష్టపడి చేసుకుంటే మాత్రం తినడానికి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. హాస్పిటల్ దూరం అవుతుంది, ఆరోగ్యం దగ్గర అవుతుంది.